హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ప్రిపేర్ చేస్తారు కదా. ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో కంటే మించిన రుచితో చాలా సింపుల్గా, ముక్క కూడా సాఫ్ట్గా వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తానండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తెప్పించేసుకొని చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక వెడల్పు బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, ఇంకొచ్చేసి మీరు తినే దాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. నేను 1 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే చిక్కటి పెరుగు 1 కప్పు వరకు వేసేసుకోండి. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి. ఫ్రెష్గా ఉంటే మనకు బిర్యానీ చాలా బాగుంటుంది. 1 కప్పు వరకు పెరుగు కూడా వేసేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ముందుగానే ఉల్లిపాయలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ చక్కగా 1 గుప్పెడు వరకు వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. 1 నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నిమ్మరసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పిండేసుకొని నిమ్మరసం కూడా వేసేసుకున్నాక మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆయిల్ని చికెన్లోనే వేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకున్నాక ఇంక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా, పెరుగు అంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మీకు టైం ఉంటే ఒక 2 గంటలైనా పక్కన పెట్టుకోండి. లేకపోతే మినిమం ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేసుకొని తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను 1 గంట పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని. 1 గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ముక్కకి మనం 1 గంట సేపు నానబెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, మసాలాలు అనేటివి చక్కగా పట్టి తినేటప్పుడు మనకు ఆ చికెన్ పీస్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇంకా 1 గంట తర్వాత అయితే స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టుకోవాలి. ఇలా ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ చికెన్ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. ఇక నేను 1 గంట పాటు నానబెట్టుకున్నాను కదండి, ముక్కకి చక్కగా ఉప్పు, కారం అనేది చాలా బాగా పట్టినయి. కూరంతా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని చికెన్ అయితే కుక్ చేసుకుందాము. ఈ లోపల నేను రైస్ అయితే నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నామంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. మనకి కూర ఉడికే లోపల బియ్యం నానబెట్టుకున్నాం కదా, తర్వాత ఒక బౌల్లోకి సగం వరకు వాటర్ వేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, 1 గుప్పెడు వరకు పుదీనా, ఒక సగం ముక్క నిమ్మకాయ కూడా వేసేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా కలుపుకొని ఇంకో పక్క స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. మధ్యలో చికెన్ని కలుపుకుంటూ చక్కగా ఒక 75% అన్నా కుక్ చేసుకోవాలి. ఒకసారి చికెన్ అయితే కలిపేసుకుందామండి. నా స్టైల్లో అయితే నేను ఈ విధంగా చేస్తానండి. పిల్లలైతే లొట్టలేసుకొని మరీ తింటారు, చాలా బాగుందని. ఒకసారి నేను చూపించిన విధంగా కూడా మీరైతే ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ మొత్తం ఇలా ఒక్కసారి కలుపుకొని ఇంకాస్త ఉడకాలండి. మనకి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. చూసారు కదా, చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. మనకి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి. చక్కగా మనం పెరుగు ఇవన్నీ వేసుకున్నాం కదా, చక్కగా ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనము స్టవ్ పైన అలాగే వాటర్ పెట్టుకున్నాం కదా ఎసరు కోసమని, ఆ వాటర్ కాగినాయో లేదో ఒక్కసారి అయితే చూసుకుందాము. ఇక్కడ వాటర్ అయితే చక్కగా మరుగుతున్నాయండి. ఇందులోకి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసేసుకోవాలి. బియ్యాన్ని మొత్తం వేసేసుకొని ఒక 75% అయితే కుక్ చేసుకోవాలండి. చక్కగా బియ్యాన్ని వేసుకొని అంతా కలుపుకొని ఒక 75% చక్కగా ఉడికించుకొని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వడగట్టేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి, మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్ అలాగే స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశాను. చాలా సింపుల్గా అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడైతే 75% కుక్ అయ్యాక ఒక జల్లుల గిన్నెలోకి అయితే అన్నాన్ని మొత్తం వడగట్టేసుకున్నాను. అన్నాన్ని వడగట్టేసుకున్నాక మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా చికెన్ని, అదంతా ఒక బౌల్లోకి ఉంది కదా, దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరాకు, పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని అంతా సమంగా పరిచేసుకోండి రైస్ని. చక్కగా చికెన్ కూర మీద ఇలా మొత్తం పరిచేసుకున్నాక అన్నాన్ని
దీనిపైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా, ఇంకొచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేయించుకొని చక్కగా ఇలా అన్నీ వేసేసుకొని, ఇంకా నేను కొద్దిగా పాలల్లో అయితే పసుపు వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ వాడట్లేదు. పసుపు వేసేసుకొని కలుపుకొని ఆ పాలు కూడా చక్కగా అన్నం పైనుంచి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు బిర్యానీ గిన్నె అయితే మనకి రెడీ అయిపోయింది కదా. స్టవ్ పైన మనము దోశలు వేసుకుంటాం చూడండి, పాతది ఏదైనా పెనం ఉంటే ఆ పెనాన్ని పెట్టుకొని, ఆ పెనం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిర్యానీ గిన్నెని పెట్టేసి మూత పెట్టేసి పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు, చిన్న మంట మీద ఒక 20 నుంచి 25 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే వేడి వేడిగా మనకు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. రెస్టారెంట్ స్టైల్లో చక్కగా అంతే రుచిగా ఉండే బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు పెద్దవాళ్ళు కడుపు నిండా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఒక 25 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా. మనం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు, పసుపు వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాము. కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. పీస్ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఒక 75% ముందు కుక్ చేసుకున్నాము, తర్వాత చక్కగా రైస్ కుక్ చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇలా సర్వ్ చేసేసుకొని ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని, ఇంకా వేడి వేడిగా మీరు కావాలి అనుకుంటే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి. లేదంటే మనకి చికెన్ బిర్యానీలో ఉన్న గ్రేవీతో కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. నా స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారు కదా, ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని వేడి వేడిగా తినేయడమేనండి. మరి చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పీస్ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.